రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు సౌళ్ల క్రాంతి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంను ముట్టడించి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన 6 గ్యారెంటీలను హామీలను నెరవేర్చాలని నినాదాలు చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ బీరయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన 6 గ్యారెంటీలు హామీలలో మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, 4000 రూపాయల పెన్షన్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000, వికలాంగులకు 6,000 పింఛన్లను ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, 6 గ్యారెంటీలు వెంటనే, 6 గ్యారెంటీలు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. కాంగ్రెస్ పాలన 6 గ్యారెంటీలను వెంటనే ఎవరు కూడా 12,000 రూపాయలు వాళ్ళకు కూడా అందిస్తారని మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్. ఒకసారి ఇడుతాడు క్రాంతి, ఒకసారి ఇడుతాడు నీ ముచ్చట శాంతి ముచ్చట విడుతాడు. రూపాయలు వెంటనే, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే, మహిళలకు ఉచిత స్కూటీలు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఏ హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని బొందబెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు. ఒక ఆసరా పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. అలాగే ఇంట్లో ఆడపిల్ల ఉంటే 2,500 రూపాయలు ఒక ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. ఎవరైతే ఉపాధి పనిలో భాగంగా వ్యవసాయ భూమి లేని వారికి 12,000 రూపాయలు ఒక ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు, అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒక కొండాపూర్ విలేజ్ తీసుకొని లబ్ధిదారులు వచ్చి ఒక ప్రభుత్వ అధికారికి మీకు ఇచ్చిన ఫామ్లో ఒక చెత్త బుట్టలు వారేసి ఇలా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు అంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇలా ఏ పథకం తీసుకున్నా కానీ లబ్ధిదారుల నోట్లో మన్ను పోసినట్టే ఉంటున్నారు తప్పితే మీరు ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు చేయడం లేదు. అందుకనే మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి బాజాప్తగా వాళ్ళకి హామీలు నెరవేర్చరు. లేని పక్షంలో మీరు గద్దె దిగి మీరు రాష్ట్ర ప్రభుత్వం మాతో చేతనైతలే అని చెప్పేసి అని మీరు ప్రభుత్వం డిజాల్వ్ చేయనని చెప్పేసి అని మేము ముస్తాబాద్ మండల బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో మాకైతే అర్థమైతలేదు. 8 మంది ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలవుతుండే కావచ్చు, కానీ 8 మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను చూసుకుంటూ ఒక్కొక్క పథకం బయటకు రిలీజ్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటివరకు. నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ జిల్లాలను ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళు ఓట్లు ఎంచుకున్నావు. వాళ్ళ కలకల తగిలితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు నీ గతి అంతకంటే దౌర్భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అందాల భామలో పోటీలు పెట్టి ఒక ఇల్లు ఇచ్చిరు, ఇంకొక ఆమెకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిరు, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుని ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిరు. మరి ఇక్కడున్న లబ్ధిదారులు ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు, లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసిరు. 5 లక్షల ఇండ్లలో 3,30,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి. మరి అక్కడ కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి